హాయ్ అండి. నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతున్నాయా? ఎవరికీ ఉంచకుండా తినాలి అనిపిస్తుందా? రెసిపీ చెప్పేస్తాను, మరెందుకు, చేసుకోండి, మీరు కూడా తినేసేయండి. 5 కోడిగుడ్లు తీసుకొని ఉడకపెట్టుకోవాలి. ములక్కాడలు తీసుకొని దాని మీద ఉన్న పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్న, అవి కూడా తొక్కలు తీసి సన్నగా తరిగి పెట్టుకున్న. ఒక 5 టమాటాలు తీసుకొని అవి కూడా కట్ చేసుకొని పెట్టుకున్న. ఈ గుడ్డుకి, ఉడకపెట్టిన గుడ్డు తొక్క రావటం లేదు, ఇబ్బంది పడద్దు. మీరు అక్కడ వండుకునే ప్లేస్లో గచ్చు మీద అట్లా కొడితే దాని తొక్క ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. గుడ్డుకి దాని తొక్కకి అంటుకోదు, గుడ్డు పగలకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీకు నేను చేసే ఎగ్ కర్రీ నచ్చినట్లుగా అయితే ములంకాడతో కలిపి చేశాను కదా, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకోసం నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ పెడతాను. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చి వేగింది కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాక కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకున్నా. ఈ టమాటాలు కూడా అందులో కొంచెం తొందరగా మగ్గాలి అంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం చిటికెడు, పసుపు చిటికెడు వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకున్న ములంకాడలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక మనం గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఆ జ్యూస్ అంతా ఈ గుడ్లలోకి వెళ్ళి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు అదంతా దగ్గరగా అయినప్పుడు గుడ్లను కూడా వేసుకొని గుడ్లని విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేవర్ ఉంటుంది, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని దగ్గరగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని రైస్లో వడ్డించుకొని తింటామే. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి.